तीरावनचारी जय राघव माधव कुंज विहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा कृष्ण चंद्र राधा कृष्ण चंद्र राधे जय राधे जय राधे जय राधे जय श्री राधे
Prabhupada, Srila Prabhupada. Nitai Gaura Hare Bol, Hare Bol, Hare Bol, Nitai Gaura Hare Bol. श्री राधा कृष्ण चंद्र भगवान की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री श्री लक्ष्मी पद्मावती श्रीनिवास गोविंद की जय। श्री लक्ष्मी प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री श्री हनुमान गरुड़ देव की जय। श्री श्री विश्वगुरु शिल प्रभुपाद की जय। अनंत कोटि वैष्णववृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। श्रील ప్రభుపాద की जय। అందరూ కూడా కొత్త సంవత్సరం 25 అయిపోయింది, 26 వచ్చింది. సంవత్సరాలు మారిపోతున్నాయి, తేదీలు మారిపోతున్నాయి, వయసు మారిపోతుంది, మనం మాత్రం మారట్లేదు. కరెక్ట్. ఇక్కడికి వచ్చే వాళ్ళు కొద్దిగా మారుతున్నారు. ఊరు మారట్లేదు, రేట్లు మాత్రం మారుతున్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు కొద్దిగా మార్పు ఉంది, ఖచ్చితంగా అది కరెక్ట్. ఇక్కడ వచ్చే వాళ్ళలో మార్పు అదే. 25లో ఎలా ఉన్నారు మీరు, 24లో ఎలా ఉన్నారు, 25లో ఎలా ఉన్నారు, కొద్ది మార్పు వచ్చింది కదా. జీవితం తెలుసుకున్నారు. కరెక్ట్. ఏంటి జీవితం ఏమిటి, భగవద్గీత ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, కొద్దిగా జ్ఞానం వచ్చింది. 25 సంవత్సరాల్లో జ్ఞానం వచ్చింది. 26 సంవత్సరాల్లో మోక్షం ఇప్పుడు అనుకోవద్దండి. మీరు చాలా చేయాల్సింది ఉంది ఊళ్ళో. ఇంకా మనకు దేవాలయం ఇంకా రాలేదు, అప్పుడే మోక్షం అందరూ వెళ్ళిపోతే ఇక్కడ వస్తే. కాబట్టి 26 మోక్షం వద్దు, మోక్షానికి దారి దేవాలయం, అంతే కదా. భగవంతుడు ఉంటే రోజు వెళ్తాం, ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయన సేవ చేస్తాం, ఆయనకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాం. మన వల్ల కల్మషాలన్నీ వెళ్ళడానికి ఒక దారి చూపిస్తాడు ఆయన. కాబట్టి 26 సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉండాలి ఆధ్యాత్మికంగా మనందరికి కూడా కదా. 25 సంవత్సరమే ఇంతవరకు వచ్చాం, 26 సంవత్సరంలో అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి మనమైతే ఎప్పుడైతే భగవంతుడి సేవ చేయాల భావనలో ఉంటామో అన్నీ ఏర్పాటు చేస్తారు ఆయన. కాబట్టి 26 సంవత్సరంలో మనం ఇంకా మారాలి.
మార్పుకి ఎప్పుడూ కూడా ఎండ్ లేదు, ఇంతవరకే మారాలి. హైట్కి ఎండ్ ఉంది, కరెక్టే కదా, ఇంతవరకే పెరగలుగుతాం. వెయిట్ కూడా అంతే కదా, 1000 కేజీలు అయిపోతాం, అవలేం కదా, అవలేము. చాలా వరకు అన్నీ కూడా లిమిట్స్ ఉంటాయి, అంతేనా? ఆధ్యాత్మికంగా వచ్చినప్పటికీ లిమిట్ ఏమి ఉండదు. ప్రహ్లాదుల్లాగా అవ్వచ్చు, పాండవులాగా మార్పు రావాలి, పాండవులాగా అవ్వచ్చు, లేదా భగవంతుడికి అంటే హనుమంతుల్లాగా సేవ చేయాలి, ఆ భావన రావచ్చు. భక్తిలో లిమిట్ లేదు, ఎందుకంటే భగవంతుడికి లిమిట్ ఉందా? ఆయన అనంతం కదా, అనంతమైన భగవంతుడికి లిమిట్ ఏముంటుంది? భక్తికి కూడా లిమిట్ ఉండదు. అందువల్లే మోక్షం కోరుకుంటాం, ఎందుకంటే ఈ శరీరానికి లిమిట్ ఉంది, అంతేనా? కొంతవరకే మనం సేవ చేయగలుగుతాం ఈ శరీరంతో, శక్తి కూడా కొంతవరకే ఉంటుంది. మన ఇంద్రియాలన్నీ కూడా లిమిట్లోనే ఉంటాయి. అతిగా ఉన్నా అనుభవించలేము, అతి తక్కువ ఉన్నా తట్టుకోలేము. ఈ శరీరంలో భగవంతుడికి అనంతమైన సేవ చేయలేము. కాబట్టి ఈ శరీరం ఏమిటి? ఇది ప్లే గ్రౌండ్ లాగా. ఇది ఏమిది? ప్రాక్టీస్ చేస్తాం కదా, క్రికెట్ ఆడేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు ప్రాక్టీస్ గ్రౌండ్ కావాలి వాళ్ళకి, కరెక్ట్ కదా. అక్కడ బాగా ప్రాక్టీస్ చేసి బాగా సాధన చేస్తే తర్వాత ఎక్కువగా ఆడొచ్చు రియల్ మ్యాచ్ల్లో అంతా కూడా. కాబట్టి ఈ శరీరం ఏమిటి? ఇది ప్లే గ్రౌండ్ లాగా. ఇక్కడ మనం ఈ శరీరాన్ని జాగ్రత్తగా భగవంతుడి సేవలో వాడుకుంటే వైకుంఠం వెళ్ళి అనంతమైన సేవ చేయొచ్చు. ఈ శరీరం ఇక్కడ వదిలేసి, అందుకే ఇది ట్రైనింగ్ బాడీ. ఇది అర్థమవుతుందా? నిజమైన బాడీ కాదు, ట్రైనింగ్ బాడీ. ట్రైనింగ్ బాగా అయిన తర్వాత జాబ్ ఇస్తారు కదా, మనకు కూడా ఈ జీవితంలో ట్రైనింగ్ బాగా అయితే మోక్షం ఏమిటి? జాబ్ ఇవ్వడం. జాబ్ ఎవరి జాబు? భగవంతుడు సాంగత్యం, సారూప్యం, సాలోక్యం, ఆయనతోనే, ఆయన సమీపంగా ఉంటూ ఆయనతోనే ఉంటూ ఆ జీవితం అనంతమైన జీవితం. ఆ శరీరం పంచభూతాల శరీరం కాదు. పంచభూతాల శరీరానికి లిమిట్స్ ఉన్నాయి, అంతే కదా. గుండె కొంతవరకు కొట్టుకుంటుంది కదా, ఎక్కువ కొట్టేస్తే తొందరగా హరే కృష్ణ, సరే కొట్టుకోలేదంటే స్లోగా హరే కృష్ణ, అంతే కదా. శరీరం ఏదైనా కూడా ఏమిటి? లిమిట్స్ ఉన్నాయి. లివర్, కిడ్నీ, ప్రతి బాడీ అంతే కదా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా. అదే వైకుంఠల శరీరంలో అది పంచభూతాల శరీరం కాదు. ఆ శరీరం ఏమిటి? సచ్చిత్ ఆనంద శరీరం. అది భగవంతుడి శరీరం. సచ్చిత్ ఆనంద, సనాతనమైనది, జ్ఞానవంతమైనది, ఆనందమయమైన శరీరం అది. కాబట్టి ఆ శరీరంలో చావు, ఆకలి, దప్పిక ఉండదు. కాబట్టి భగవంతుడికి అనంతమైన సేవ చేయొచ్చు వైకుంఠంలో. అది 2026 మీ గోల్ ఏం పెట్టుకోవాలి? మీరు మోక్షానికి దగ్గర అవ్వాలి కృష్ణ. ఆ గోల్ పెట్టుకోవాలి మనందరం కూడా. ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి, ఇప్పుడు ఒక దశలో కొద్దిగా డైరెక్షన్ మారింది మీది. ఆ డైరెక్షన్లో ఇప్పుడు ముందు డైరెక్షన్ తెలియదు. డైరెక్షన్ తెలియనప్పుడు ఎట్లా వెళ్తారు? అంతే కదా. ఇప్పుడు ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే ఫస్ట్ ఏం కావాలి? డైరెక్షన్ కదా. ఏ దిక్కు వెళ్ళాలి, కరెక్ట్ కదా. ముందు ఆ దిక్కులు చూసేవాళ్ళు కదా, ఈ దిక్కు ఎలా వెళ్ళాలి నాయన. దిక్కే తెలియకపోతే మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మీకు ఒక దిక్కు తెలిసింది, డైరెక్షన్ తెలిసింది, కంపాస్ లాగా డైరెక్షన్ తెలిసింది. ఇప్పుడు దానిలో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి కదా. ఎంత స్పీడ్గా పోవాలో అది మీ చేతుల్లో ఉంది. ఈ జన్మలో వెళ్ళిపోతాం ప్రభుజీ వైకుంఠానికి, ప్రభుపాద్ వెళ్ళిపోవచ్చు. లేదు ప్రభు, అప్పుడే ఒక జన్మలో అంత ఫాస్ట్గా ఎందుకు, స్లోగా వెళ్తాం, కొన్ని దెబ్బలు తిందాం. కలియుగంలో ఇంకా చూడాల్సిన చాలా ఘోరాలు ఉన్నాయి కదా, అవన్నీ మిస్ అవుతాను నేను. ఆ ఘోరాలనే మిస్ అవుతాను నేను అన్నీ కూడా. అప్పుడు యూట్యూబ్ ఉంటుందో తెలియదు, నేనే కళ్ళతో చూడాలనిపిస్తుంది. కొన్ని జన్మలు తీసుకోవాలి, అప్పుడే ఒకే జన్మలు అన్నీ వదిలేస్తే ఎలాగా. స్లోగా పోతాం ప్రభు, ఒక రౌండ్తో మొదలు పెట్టాం. ఎందుకు మీరు టెన్షన్ పడతారు మమ్మల్ని గురించి? మీరు ఒకరోజు చేరుకుంటాం, ఆ రోజు మీరు స్లోగా వస్తాం కదా, మీకు ఎందుకు టెన్షన్? ఇంకా జన్మలు తీసుకుంటాడు, కలుస్తాం లేండి ఏదో ఒక జన్మలో.
ఏ టెక్నాలజీ అన్నీ వచ్చిన తర్వాత చాంటి కూడా రోబోట్ చేపించేస్తాం కావాలంటే ప్రభు. మేము ఒక మాల చేస్తాం ప్రభు, రోబోట్ పక్కన పెడతాం, 16 మాల 100 మాలలు చేస్తూ ఉంటుంది రోజంతా. అది రోబో వైకుంఠం వెళ్ళిపోతుంది, మీరు ఇక్కడే ఉంటారు. అంతే కదా, రోబోట్ వెళ్ళిపోతుంది వైకుంఠానికి. ఎందుకు జపం చేసేది అది కదా. ఎవరు చేస్తే వాళ్ళే కదా, కృష్ణుడు అంటాడే కదా, ఎవరు జపం చేస్తే వాళ్ళే. రోబోట్ చేసినా రోబోట్ వెళ్ళిపోద్ది, కృష్ణుడు దాన్ని ఆత్మ పెట్టేస్తాడు. ఇది బాగా చేస్తుంది రాబా వాడికంటే కూడా. కాబట్టి మన చేతుల్లో ఉంది. కాబట్టి 26 వచ్చిందంటే 27 గ్యారెంటీ లేదు. 27 డిసెంబర్ 31 గ్యారెంటీ ఉందా? శుభారంభమో ఆత్మారంభమో లేదా అనంతమో అంతమో చేతులు ఏముంది? కాబట్టి 26 జాగ్రత్త వాడుకోండి. అట్లీస్ట్ 26 మీరు ఏం రావాలి, అట్లీస్ట్ డైరెక్షన్ తెలిసింది కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ 16 మాలలు రావాలి. ఈ 16 మాలలు ఇది మనకేమిటి ప్రిస్క్రిప్షన్, ఇది డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, ఆచార్యులు ఇచ్చింది. ఇది ఒక్కటి 16 మాలలు రావాలి, ధ్యేయం పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత జన్మల్లో మీరెక్కడ ఉంటారో మేమెక్కడ ఉంటామో అర్థమవుతుందా? కలియుగం చూడాలి ప్రభు, ఒకసారి భవిష్య పురాణం చూద్దాం అలాగే ఎలా ఉందో. అతి భయంకరంగా ఉంటుంది కలియుగం. కలియుగం ఇంకా మొదలు అవ్వలేదు పూర్తిగా. ఇంకా ట్రైలర్ కూడా రాలే. ఇంకా ఏమొచ్చింది ఇప్పుడు? గ్లిమ్స్ అట్లాగా పోస్టర్ వచ్చిందంతే. ఏమొచ్చింది ఇప్పుడు? పోస్టర్ వచ్చింది. కలియుగం పోస్టర్ చూసి చాలా షేక్ అయిపోతున్నారు. అలాగా ఈ సినిమా చూస్తే హరే కృష్ణ, ఇంకంతే. కలియుగం అంతే భయంకరంగా ఉంటుంది. పిండాలు కూడా తినేస్తారు. తల్లి లోపల గర్భంలో ఉంటాయి కదా, అవి కూడా తినేస్తారు. ఊహించలేం కూడా ఇలాంటివన్నీ కూడా. అతి భయంకరమైన టైం ఇంకా ఉంది. అందుకే ఈ 10,000 సంవత్సరాలే స్వర్ణయుగం. చైతన్య మహాప్రభు సువర్ణవర్ణ హేమాంగ వరాంగ చాందన అంగది సన్యాస కృషభ శాంతో నిష్ఠ శాంతి పరాయణ. భీష్మదేవులు అంటారు. ఎక్కడంటారు దీన్ని? విష్ణు సహస్రనామములు అంటారు. దాని అర్థమేమిటి? సువర్ణవర్ణ హేమంగ్. కృష్ణ నువ్వు సువర్ణవర్ణ బంగారు రంగులో వస్తావు. కృష్ణుడు రంగేమిటి? శ్యామ, మేఘశ్యామ. సువర్ణవర్ణ కృష్ణ, నువ్వు బంగారు రంగులో వస్తావు. కృష్ణ వస్తే ఏం చేస్తావు? సన్యాస. కృష్ణ నువ్వు వచ్చి సన్యాసం తీసుకుంటావు. కృష్ణ కలియుగంలో నీ భక్తిని 10 మందికి ప్రచారం చేస్తావు. ఆయన ఎవరు? శ్రీకృష్ణ చైతన్య. అందుకే మనం గౌరాంగ అంటాం కదా, నితాయ గౌరాంగ. గౌర అంటే సంస్కృతంలో బంగారు అని, అంగ అంటే ఇంద్రియాలు, శరీరం భాగాలు. గౌరాంగ అంటే ఎవరి శరీరం బంగారు రంగులో ఉంటుందో ఆ బంగారు రంగు ఎవరిది? రాధారాణి. అందుకే భక్తిని ఎవరు నేర్పించగలుగుతారు? భక్తుడు నేర్పించగలుగుతాడు. భక్తుల్లో ఉన్నతమైన భక్తులు ఎవరు? రాధారాణి. కాబట్టి కృష్ణుడే రాధారాణి భావంతో, రాధారాణి రంగుతో ఒక ఆచారులాగా సన్యాసం తీసుకుంటారని భీష్మదేవుడు మహాభారతంలోని విష్ణు సహస్రంలో చెప్పేశాడు. అందుకే దీన్ని స్వర్ణయుగం అంటాం. స్వర్ణ అంటే బంగారు. బంగారు అంటే జిఆర్టీ మలబార్ కాదు ప్రభు. బంగారు రేట్లు ఇప్పుడు బాగున్నాయి ప్రభు, అంతే కదా. ఇప్పుడు అంతా అదే పేపర్ అదే ఉంది కదా, రేట్లు ఎక్కడో పెరిగిపోయినాయి. కరెక్టే. దానికి వెలకట్టలేని బంగారు ఆఫర్ ఇది. చైతన్య మహాప్రభు ప్రభుపాద మనకి ఏమిచ్చారో వెలకట్టలేని ఆఫర్ ఇది. వెలకట్టలేరు కానీ ఫ్రీగా ఉంది. అందుకే హరినామం వెలకట్టలేని పదార్థం ఇది. ఈ స్వర్ణయుగంలో ఎవరైతే హరినామం జపం చేస్తారో వైకుంఠం డైరెక్ట్. ఇంక వాళ్ళు మధ్యలో అక్కడ తిరిగేదే ఉండదు, చక్రాలు తిరగడం అంతా ఉండదు, ఇంకా డైరెక్టే. ఆ అవకాశం మీ చేతుల్లో ఉంది. ఇది 500 సంవత్సరాలు అయ్యింది చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు స్వర్ణయుగం అంటాం. ఇంకా 9,500 సంవత్సరాలు మాత్రమే ఉంది. మీరు స్వర్గలోకాలు ఒక రౌండ్ వచ్చే లోపల అయిపోయింటుంది. ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం అంతే కదా. వాళ్ళకి ఉత్తరాయణం అంటే ఏమిటి? మనకి ఇక్కడ 6 నెలలు, వాళ్ళకి పగలు అంటే మనకు 6 నెలలు, వాళ్ళకి రాత్రి మనకు 6 నెలలు, వాళ్ళకి ఒకరోజు మనకు సంవత్సరం. ఇక్కడ మీరు ఒక సంవత్సరం స్వర్గం వెళ్ళేసి రండి, వచ్చే లోపల స్వర్గం కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ హిందూపూర్ బయాపూర్ అయిపోయి ఉంటుంది కూడా, వచ్చే లోపల ప్రపంచం మారిపోయి ఉంటుంది కూడా. అర్థమవుతుందా? కాబట్టి మీకు హరే కృష్ణ మంత్రాల పుణ్యం వస్తుంది. అందుకే మీరు మిశ్రమ భక్తి
లోపల కోరికలతో ఉన్నారనుకోండి వైకుంఠం వెళ్ళలేరు, స్వర్గలోకాలకు వెళ్తారు. అకామ భక్తి ఉండాలి. కృష్ణ నువ్వు తప్ప నాకు ఏది ఉంది అనేవాడు వైకుంఠం వెళ్ళిపోతాడు. మధ్యలో కామ కోరికలు వచ్చాయనుకోండి ఇక్కడే తిరుగుతూనే ఉంటాం, వచ్చే లోపల మళ్ళీ మిస్ అవుతాం, ట్రైన్ మిస్ అయిపోతాం. వైకుంఠం ట్రైన్ అది మీ చేతుల్లో ఉంది అది. కాబట్టి మళ్ళీ రిస్క్ తీసుకోవద్దండి. భగవంతుడు మన కోసం ఏదైనా చేస్తాడు. ఈ సంవత్సరం మీరందరూ కూడా 16 మాలలు రావాలి కృష్ణ అని ఒక సంకల్పం తీసుకోండి. అప్పుడే జీవితంలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది. అందరూ ప్రయత్నం చేస్తారా? మాల చేయని వాళ్ళు మొదలు పెట్టండి, చేసేవాళ్ళు 16 మాలకు రండి. ఇంకా దీంట్లో టెస్ట్ చేసేది ఏమీ లేదు. ఇంకా మీకు అన్నీ ఆల్రెడీ వివరించేసాం కూడా, సారమంతా మీకు చెప్పేసాం కూడా. మీ చేతుల్లో ఉంది, ఇది ఆచరణలో పెట్టాలా వద్దా అని. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆయన. మనం ఆయన కోసం వెళ్ళలేకపోయినా భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆయన. ఆయన ప్రేమను మనం వెలగట్టలేం, కొలవలేం కూడా. ఆయన ప్రేమ సముద్రమంత ప్రేమ. మన ప్రేమ నీటి వాన చుక్కన చింక. వాన వర్షం పడినప్పుడు చుక్క ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు పడిపోతే తెలియదు. మన ప్రేమ అలాంటిది. అందుకే కదా ఆ పడే లోపలే మనం ఘోరాలు తప్పులన్నీ చేస్తున్నాం కూడా. నిజమైన ప్రేమ లేదు ఈ లోకంలో. కాబట్టి భగవంతుడు ఆ ప్రేమ ఎంత దూరమైనా వెళ్తాడు. చైతన్య మహాప్రభు కృష్ణుడు వచ్చిందే నిజమైన ప్రేమని ఈ లోకానికి తెలియడానికి వచ్చాడు ఆయన. ప్రేమ అంటే ఏమిటి అని. ప్రేమ అంటే ఏమిటి? సినిమాలకు వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు. చిన్నప్పటి నుంచి సినిమాలని చూసి 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 ప్రేమ అంటే అక్కడికి వెళ్ళిపోతాం. హీరో హీరోయిన్ గుర్తేస్తారు ఫస్ట్. ప్రేమ అంటే ఏమిటి? తల్లి ప్రేమ లేదా? తండ్రి ప్రేమ లేదా? గురువు ప్రేమ లేదా? శిష్యుల పైన ప్రేమ అంటే ఎప్పుడు స్త్రీ పురుషుల మధ్యనా? నిజమైన ప్రేమ భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ, కపటం లేని ప్రేమ. అది ప్రహ్లాదుడికి నరసింహస్వామి మధ్య ప్రేమ ఏమిటి? కపటం ఉందా ఆ ప్రేమలో? చూడండి. పాండవులు కృష్ణుడి మధ్య ప్రేమ, కపటం లేదు ఆ ప్రేమలో. ఆ కపటమైన ప్రేమ చూపించడానికి గొప్ప గొప్ప మహాజనులు లోకానికి వస్తారు. ఆ ప్రేమని ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చిన ఆచార్యులే ప్రభుపాదుల వారుని. నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ప్రతి ఒక్కరి ప్రేమ కోరుకుంటారు కదా. వద్దు ఇప్పుడు మాకు ద్వేషమే కావాలి, చేతులు ఎత్తండి. లేదు కదా, ప్రేమ కావాలి ప్రతి ఒక్కడికి. చిన్న పిల్లవాడికి ప్రేమ కావాలి, ముసలి వాళ్ళకి ప్రేమ కావాలి. ప్రేమ వయసు సంబంధం కాదు, అది ఆత్మ పరమాత్మ సంబంధం ప్రేమ అంటే. కాబట్టి భక్తుడి కోసం ఆయన ఎంత దూరం వెళ్తాడు అని. ఇది కొన్ని సంవత్సరాల ముందు ఒక 2 భక్తులు వృందావనం ప్రయాణం చేస్తారు. వృందావనం వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకొని వద్దాం అని మొదలవుతారు. వాళ్ళ ఊరి పేరు విద్యానగర్ ఊరుది. సో అతను చాలా ధనవంతుడు, ఒక ముసలాయన, మంచి బ్రాహ్మణుడు, ధనవంతుడు. అతనితో పాటు ఇంకొక అతను భక్తుడు వెళ్తాడు. అతను చాలా పేదవాడు, స్తోమత లేనివాడు, కానీ భక్తి ఉన్నవాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు వృందావనికి. ఇతను వృద్ధాప్యంలో ఉన్న ఆ భక్తుడికి సేవలు చేస్తూ, ఒక యాత్ర మనం వెళ్ళాలంటే ఎంత కష్టం. ట్రైన్లో రావడం చాలా కష్టం అనిపిస్తుంది కొంతమందికి. అప్పుడు యాత్ర ఎలా చేసేవాళ్ళు? నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం నడుచుకునే యాత్ర అని ఎవరైనా వస్తారా? నడుచుకునే యాత్రకి అసలు మన పక్కన 1 కిలోమీటర్ నడిచి వెళ్తాం మనం. అసలు 1 కిలోమీటర్ నడవలేము మనం. యాత్రలు ఏం చేస్తాం? నడుచుకుంటూ మధ్యలోనే హరే కృష్ణ అయిపోతాం. అందుకే అప్పుడు అనేవాళ్ళు కాశీకి పోయిన వాడు తిరిగి రాడు. ఎందుకు అనేవాళ్ళు? అందులో నడవాలి కదా, అడవుల్లో నడవాలి, వాడి ప్రాణం గ్యారంటీ లేదు. అందుకే తీర్థాలు చేసేవాళ్ళు ప్రాణాలు వదిలి వెళ్తారు. ఇంకా చెప్పేసి వెళ్ళిపోతారు, టెన్షన్ పడద్దు, మళ్ళీ వెనక్కి కోసం గ్యారంటీ లేదు ముందే. ఇప్పుడు ఎలా ఉంది? గంటలు దిగేస్తారు మీరు కాశీలో, అంతే కదా. బెంగళూరు ఎక్కితే ఫ్లైట్లో 2 గంటలు కాశీలో దిగేస్తారు. ముందు ఎలా ఉండేది? సంవత్సరాలు బట్టి నడవాలండి అంత దూరం. వాళ్ళ భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? సో ఇతను ఆ ముసలి అతనికి సేవ చేస్తూ
పరిచయం చేసుకుంటూ వెళ్తుంటే అట్లాగా మథుర బృందావనంకి వెళ్తారు. మథురా బృందావనంలో అన్నీ చూస్తారు. యమునా నదిలో స్నానం చేస్తారు, గోవర్ధనగిరి దర్శనం చేసుకుంటారు. చాలా అంటే అతను కన్న కొడుకు కూడా ఆ విధంగా సేవ చేయడు. ఆ పిల్లవాడు అంత ప్రేమగా సేవ చేస్తాడు అతనికి. చూడండి, ఇప్పుడు కన్న బిడ్డలే సేవ చేసే పరిస్థితి లేదు కదా, అంత ఫోన్లోనే పరామర్శలంతా కూడా కదా, ఫోన్లోనే అన్నీ బాగా చేసుకో, బాగా మందులు వేసుకో, బాగా చూసుకో, నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉంటావు, ఎందుకుండవు, బాధపడేది వాళ్ళు కదా. ఇప్పుడు అలా అయిపోయింది జీవితం అంతా. అప్పుడు ఎలా ఉండేది, బిడ్డలు కూడా ఒక ధర్మంగా నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కలియుగంలో చాలా కష్టం. సో ఇతను కన్న బిడ్డ కన్నా అంత బాగా సేవ చేస్తున్నాడు. అతని హృదయం పొంగిపోతుంది అనమాట. ఓ ఎంత బాగా సేవ చేస్తున్నాడే ఈ పిల్లవాడు అని హృదయం పొంగిపోతుంది. లాస్ట్కి ఇంకా బృందావనం యాత్రలో గోపాల్, కృష్ణుడి విగ్రహం ఉంటుంది, గోపాల విగ్రహం. అద్భుతంగా ఉంటాడు, అందంగా ఉంటాడు ఆయన గోపాల విగ్రహం. కృష్ణుడు అందం గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇవాళ పొద్దున్న ప్రోగ్రామ్ తెలుసుకున్నాం కూడా అందం గురించి. ఆకర్షణ ఏదైనా సరే ఫస్ట్ మనకు కళ్ళకి కనపడాలి కరెక్టే కదా. ఫుడ్ కూడా ఏదో అట్లా కలిపి తినేస్తారా మీరు? ఫుడ్ ప్రజెంటేషన్, ఫుడ్ కూడా ఎలా ఉండాలి, ఫస్ట్ చూడడానికి బాగుండాలి. దీని తర్వాత ఇది నెక్స్ట్ వస్తుంది. ఇది నాలుగు ఎప్పుడు వస్తుంది? హీరో లాస్ట్లో వస్తాడు. ఫస్ట్ ఎవరు? చలికత్తులు. ఎవరు చలికత్తులు? ఇవి అంతే కదా. హీరో వచ్చేటప్పుడు వెళ్తారు కదా, ముందు బెటాలియన్ వెళ్తారు కదా. చలికత్తులు ఎవరు? కళ్ళు చూస్తే ఫస్ట్ ఓ బాగుంది తిన్నాము. ముందు ఇవి వీడికి నచ్చాలి. వీడికి నచ్చలేకపోతే కళ్ళకి సరిగా లేదనుకోండి తింటామా? ప్రజెంటేషన్ బాగుండాలి. అందుకే 7 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ ఏంటి, ప్రజెంటేషన్లు బాగా చేస్తారు. ఇట్లా గీతలు పెడతాడు, చూడడానికి మరి ఉందరో బాబు అనిపిస్తుంది. లోపల రుచే ఉండదు మళ్ళీ దాంట్లో. రుచి ఎందుకు తర్వాత, ఫస్ట్ చూడడానికి బాగుండాలి కదా. కళ్ళకి ఫస్ట్ ఆనందం కావాలి, అంతేనా? కృష్ణుడి ఆనందం, కృష్ణుడు అందాన్ని చూసామంటే కళ్ళకి ఫస్ట్ ఆనందం పడిపోతాయి. ఆయన అందం చూసి ఎంత బాగున్నాడు కృష్ణ. అందం చూడాలి, అందరూ కోరుకుంటాం కూడా. అందమైన వ్యక్తులు కానీ, అందమైన పదార్థాలు కానీ, అందమైన లొకేషన్స్ కూడా. కరెక్టా కదా? కేదార్నాథ్లో అన్నీ వస్తుంది భయంకరంగా. ఎందుకు వరదలు వస్తున్నాయంటే అందరూ అందంగా చూడడం వెళ్తున్నారు. అక్కడ ఆత్మ జ్ఞానం కోసం వెళ్ళట్లే. అందరూ ఎందుకు వెళ్తున్నారు? హిమాలయాలు అందాల చూడ్డారు, వెళ్దాం రండి. ఇలాగే ఉంటాయి టూర్లు వేసే వాళ్ళంతా కూడా. హిమాలయాలు అందాలు చూద్దాం రండి. అక్కడైనా ఆధ్యాత్మిక జీవితం, సాధు జీవితం, సాధుల సాంగత్యం, దానికోసం వెళ్ళాలి. చార్ధాం యాత్రలన్నీ కూడా. అలా లేదు కదా పరిస్థితి ఇప్పుడు. కాబట్టి కృష్ణుడి అందాన్ని మనం కళ్ళతో చూసామంటే ఇంక ఏది కోరుకోం మనం. ఇంకా ఆ అందాన్ని మనం కళ్ళతో చూడాలంటే చెవుల ద్వారా ఫస్ట్ వినాలి. చెవుల ద్వారా వినకుండా కళ్ళు సరిగా పనిచేయవు. రిమోట్ ఎక్కడుంది? ఇక్కడ కాదు, అంతేనా? రిమోట్ ఎక్కడుంది? ఇది బాగా వింటే ఇది బాగా పనిచేస్తాయి. ఇది సరిగా వినలేదనుకో, అంటే జ్ఞానం లేదనుకోండి, కళ్ళతో ఏం చూస్తాం? ఆయన్ని విగ్రహం చూస్తాం అంతే. కాబట్టి గోపాల విగ్రహ అందాన్ని వర్ణించలేదు. ఇద్దరు అక్కడికి వెళ్ళి స్వామి గోపాలుడికి బాగా ఆరాధన చేస్తారు, సేవ చేస్తారు. అప్పుడు ఈ పెద్ద ఆయన ఆనందపడిపోయి, నువ్వు చాలా సేవ చేసే అబ్బాయి, నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇతను కొద్ది జ్ఞానం ఉన్నవాడు. అయ్యా, ఇప్పుడు నేను తగినవాడు కాదు మీకు, మీ స్తోమత చాలా పెద్ద స్తోమత, నేనే చిన్న పేదవాడిని, కాబట్టి ఇది నాకు తగిన సంబంధం కాదు. కాబట్టి ఈ మాట ఇక్కడ ఇవ్వద్దండి, మీ అమ్మాయికి వేరే మంచి సంబంధాలు చూడండి అని అంటారు. లేదయ్యా, నీలో మంచి దైవ గుణాలు ఉన్నాయి, నాకు అంత బాగా సేవ, నా హృదయం పొంగిపోయింది, నీకే చేయాలనుకుంటానా నేను అంటాడు. మళ్ళీ చెప్తాడు, లేదయ్యా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండాలి, మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండాలి, మీ భార్యకి ఇంట్రెస్ట్ ఉండాలి, బంధువులందరూ కూడా ఇలాంటి వాడికి ఇస్తారండి అమ్మాయినండి మీరు అని మిమ్మల్ని తిడుతారు కూడా, కాబట్టి నాకు మీరు వద్దండి, ఈ సంబంధం వద్దు అని వేడుకుంటాడు.
ఇతను లేదు లేదు నీ సేవకి నేను ఎలా రుణం తీర్చుకోవాలి, ఎలాగైనా సరే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా, ఇది నా వాగ్దానం అని అంటాడు, నా మాట. అప్పుడు ఇతను ఏమో అయ్యా ఇప్పుడు మాట ఇస్తున్నావు, ఊరిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి తెలియదు కదా, అలాగైతే గోపాల్ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఆ గోపాల్ దగ్గర వాగ్దానం చేయి, గోపాలే సాక్షి. అంతా ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట మార్చేస్తే నాకు తెలియదు కదా, కాబట్టి గోపాల్ దగ్గరే నువ్వు మాట ఇవ్వయ్యా అని అంటారు. అప్పుడు ఆ పెద్ద ఆయన భక్తుడు గోపాల్ ముందరే మాట ఇస్తాడు, గోపాల్ నేను మాట ఇస్తున్నా, నా కూతుర్ని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు భక్తుడు అంటాడు, గోపాల్ నువ్వే సాక్షి ఈ మాటకి అని అంటారు. అలా అని మళ్ళీ తిరుగు ప్రయాణం యాత్ర అంతా ముగించుకొని వాళ్ళు ఊరు వస్తారు. ఈ అబ్బాయి ఎంత జ్ఞానం ఉంది చూడండి. మీకు ఎవరైనా వచ్చి కోటీశ్వరులు కూతుర్ని ఇస్తారని మీరేమంటారు? నువ్వు ఒక మాట అంటే చాలా ఇవాళ చేసుకునేస్తా పెళ్ళి, నేను అసలు నువ్వు మాట ఎస్ అంటే ఇంకేం కావాలి, ఇవాళ నీ నా సర్వస్వం నీకే, ఇంకా ఇల్లరికం వచ్చేస్తాను కావాలంటే నేను ఉంచుకునేసాను మీ ఇంట్లోనే అసలు అంటారా లేదా? ఇప్పుడు సమాజం ఎలా ఉంది, మంచి ధనవంతులు ఒక పేదవాడి ఇంటికి నా కూతురు నీకు ఇస్తానంటే వాడేమంటాడు, జంపు చేసి పెళ్లి చేసుకునేస్తాడు. ఈ పిల్లడు ఏమంటున్నాడు, వద్దు మనకు తగదు. చూడు ఎంత మెచ్యూరిటీ. ఇప్పుడు పిల్లలు ఏమిటి లేపుకొని వెళ్ళిపోతారు, గాలాలు వేసి, చేపలు గాలం వేసినట్టుగా, అంతే కదా. ఎవరి కూతురు ఎవరి ఆస్తి అన్నీ సాగా రీసెర్చ్ చేసి గాలం వేసి హరే కృష్ణ లబోదిబో అండి మన ఉపయోగం ఏంటి? అలా ఉంది కలియుగం అంతా. ఇక్కడ ఆ పిల్లలు ఎంత జ్ఞానం ఉంది చూడండి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎగిరి గంతులయ్యి మనం డబ్బుల కోసం ఆశపడం. ఎందుకంటే శ్రీకృష్ణుడిని లక్ష్మీపతి ఆయన పైన ధ్యాస ఉన్నప్పుడు లక్ష్మీ పైన ధ్యాస ఉండదు మనకు. లక్ష్మీపతి పైన ధ్యాస, లక్ష్మీ పైన ధ్యాస కాదు. ప్రపంచమంతా లక్ష్మీ పైన ధ్యాస, లక్ష్మీపతి పైన ధ్యాస లేదు. ఒక భక్తుడికి అభక్తుడికి తేడా ఏమిటి? భక్తుడికి లక్ష్మీపతి అంటే ప్రాణం, లక్ష్మీపతి కోసం సర్వం అర్పించేస్తాడు. లక్ష్మీపతి జీవితం అనుకుంటాడు, వాసుదేవ పరాగతి అని అంటాడు. అభక్తుడికి ఏమిటి? లక్ష్మీపతి వద్దు, లక్ష్మి కావాలి. నారాయణ నువ్వు కాసేపు ఉండు, ఎందుకు అంత టెన్షన్ పడతావు, ముందు మీ ఆవిడని పంపించు. ఇది రావణుడి భావన. అభక్తుడు అంటే ఏమిటి? లక్ష్మీ కావాలి, నారాయణుడు వద్దు. రావణుడు ఏం చేశాడు? లక్ష్మిని తీసుకెళ్ళిపోయాడు, రాముల వారిని వద్దు. అది అభక్తుల భావన. కాబట్టి ఈ భక్తుడు వెనక్కి వెళ్ళిన తర్వాత ఇతని గుండెలో టెన్షన్, ఈ పెద్ద ఆయనకి మనం ఏదో బృందావనంలో మాట ఇచ్చేసామే, ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తాడు. అలాగా భార్య పిల్లలు ఇవన్నీ చూసిన తర్వాత ఎలా చెప్పాలి వీళ్ళకి? చెప్తే నన్ను కొట్టేస్తారేమో వీళ్ళు, అంతే కదా. ఏదో ఎమోషన్లో మనం ప్రమాణం చేసామే, ఇక్కడ పరిస్థితి చూసి దారుణంగా ఉంది ఇక్కడ ఇల్లు చూస్తుంటే అని ఏదో ధైర్యం తీసుకొని ఏం చెప్పాలో ఆలోచన చేస్తూ ఉంటాడు. సరే ఒకరోజు పిలిచి చెప్తాడు, నేను నాతో సహాయం వచ్చిన ఒక పేద భక్తుడికి మాట ఇచ్చాను, నా కూతుర్ని పెళ్లి చేస్తాను అని అంటే ఇంక అందరూ వాడిపైన డైనోసార్లో పడిపోతారు. ఇంకా అంతే కదా. నువ్వు ఎలా మాటిస్తావు? నీకు బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా? అంతకుముందు నానా నానా నానా. ఎప్పుడైతే మన కోరికలకు ఆటంకం వస్తారో ఎవరైనా ఏమవుతుంది, వాళ్ళు రావణుడు నిద్ర లేస్తాడు, అలా పైకి లేస్తాడు, ఇంకా కుంభకర్ణుడు పడుకొని ఉంటాడు. వాడి కోరికలు ఎప్పుడైతే ఆటంకమైతే రావణుడికి అంతేగా, రావణుడికి తన మన ఏం లేదు, విభీషణ చెప్పించాలి పోరా బాబు నువ్వు, అంతే కదా. సోది చెప్తూనే ఉన్నావు నువ్వు, రాజ్యం చెల్లిపోయి ఫస్ట్. రావణుడి భాష అలాగే ఉంది. విభీషణుడిని ఎంత అవమానిస్తాడంటే వెళ్ళిపోరు ఫస్ట్ ఇక్కడి నుంచి, నాకు సలహాలు ఇస్తావు. కుంభకర్ణ సలహాలు ఇస్తాడు, రావణ ఎందుకు స్వామి ఇవన్నీ, స్త్రీ వ్యామోహం ఎందుకు నీకు, అర్థం భార్య ఒకరు కాదు 1000 మంది ఉన్నారు కదా, ఇంకా నీ తృప్తి పడలేదు నువ్వు అంటే కుంభకర్ణుడు కూడా మందలిస్తాడు. ఒక మూర్ఖుడికి సలహాలు ఇచ్చావంటే మన శత్రువులు అయిపోతాం. చాణక్యుడు అంటాడు, ఒక మూర్ఖుడికి సలహాలు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా, వాడు తీసుకునే స్వభావం వల్ల ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఇతను
ప్రేమగా ఉన్న తండ్రి ఎప్పుడైతే కూతుర్ని ఇవ్వాలని చెప్పాడో బిడ్డలు భార్య అందరూ పడిపోయి వాళ్ళు నీకు ఎలా ఇస్తావు, అసలు నీకు అది బుద్ధి ఉందా లేదా, నీకు జ్ఞానం ఉందా లేదా, మన స్తోమత ఏమిటి, మన స్టేటస్ ఏమిటి, మన లెవెల్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి అన్నీ చెప్పి అతను నువ్వు కానీ ఇచ్చావంటే నేను ఆత్మహత్య చేసుకునేస్తాను భార్య బెదిరిస్తుంది. చూడండి, పిల్లలు కూడా నువ్వు కానీ ఇచ్చావంటే నిన్ను బయట గంటేస్తావు. కలియుగంలో అందరికీ బాగా కనెక్ట్ అవుతారు ఇవన్నీ కదా, అంతే కదా. మీరు కంట్రోల్ ఇచ్చారంటే వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల జీవితం అలాగే ఉంది ఇప్పుడు. రేమండ్స్ విన్నారా? రేమండ్స్ జాకెట్లు, కోట్స్ అని అమ్ముతారు. రేమండ్స్ వెరీ ఫేమస్, రేమండ్స్ షాప్ అంతా కూడా. ఆ రేమండ్స్ వాళ్ళ మెయిన్ కంపెనీ పేరు అతను ఆస్తి 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తి. కొడుకుని నమ్మి ఆస్తి అంతా ఆ కంపెనీ షేర్లన్నీ కూడా కొడుకు పేరు పెట్టాడు. ఇప్పుడు అతను అక్కడక్కడ తిరుగుతున్నాడు రోడ్ల పైన. చూడండి, అందుకే కలియుగంలో ఎవరిని నమ్మద్దండి. మీకోసం కొంత పెట్టుకోండి ఆస్తి, పిల్లలకి తదనంతరం పెట్టండి. మీరు ఇప్పుడే పెట్టారని తదనంతరం ఇప్పుడే అయిపోతారు మీరు. చెప్పండి, తదనంతరమా, అంతరం అనంతరం తర్వాత. అందుకే మీరు తదనంతరం పెట్టండి. వెళ్ళిపోయిన తర్వాత వీడికి రావాలి స్వామి. ఇది కలియుగ ప్రభావం ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ఆస్తి మీ గౌరవం ఉంది, మీరు ఒకసారి సైన్ చేసి ఇవ్వండి. లేదు ప్రభు టెస్ట్ చేస్తారు, రేపు టెస్ట్ చేయండి అందరూ. రేపు ఆదివారం రండి, ఇక్కడే మన ఆశ్రమం కట్టుకోవాలి అందరికీ. దేవాలయాలకు నేను కట్టాలి, అందరికి ఆశ్రమాలు కట్టాలి. ప్రభు చెప్పింది నిజమేది, మాకు రూమ్ ఇవ్వండి ప్రభు. కృష్ణ ఒక చిన్న రూమ్ ఇవి కృష్ణ. హిందూపురం అంతా ఆశ్రమాలు అయిపోతాయి. కరెక్టా కాదా? టెస్ట్ చేయండి. లేదు ప్రభు మా వాడు శ్రీరామచంద్రుడు. కరెక్టే, నీ దగ్గర కీ ఉన్నంత వరకు శ్రీరామచంద్రుడే వాడు. నీకు కీ వాడికి ఇవి తర్వాత తెలుస్తుంది వాడు శ్రీరామచంద్రుడా ఎవడు అని. అది మేము అనలే, మీరు అనొచ్చు. అర్థమవుతుందా? టెస్ట్ చేసుకోవచ్చు మీరు కూడా. కలియుగం అంత భయంకర యుగం ఇది. కాబట్టి మీరు కూడా కొద్దిగా స్వార్థంగా బతకండి, అతిగా ప్రేమించేద్దండి. అతిగా ప్రేమించి అతిగా మోసపోతారు. కాబట్టి ఇక్కడ చూడండి, అతని పరిస్థితి ఏమిటి? అంత ఆస్తి ఉండి కూడా నువ్వు అతనికి ఏమిటి లోపల, కృష్ణ నేను మాట ఇచ్చానే, ఆ మాట నిలబెట్టుకోలేకపోతే నా జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే కదా, నేను మాట పోయినట్టే కదా. ఇక్కడేమో ఫ్యామిలీ ఎలా ఉంది, నేను ఏం చేయాలో తెలియట్లేదు కృష్ణ, నీకే నేను అప్పగిస్తున్నాను అని అతను మదన పడుతూ భగవంతుడు గోపాలుడిగా వేడుకుంటాడు, నువ్వే దీన్ని పరిష్కరించాలి కృష్ణ అని. ఒక నిస్సహాయ పరిస్థితులు ఉండిపోతాడు, ఏం చేయలేని పరిస్థితులు అయిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లవాడు వస్తాడు ఇంటికి. ఇతని పెద్దానికి టెన్షన్ వచ్చేసాడు ఈ పిల్లవాడు కదా. వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏమండి మాట ఇచ్చారు కదా మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారని, చేయండి అని అడుగుతాడు. ఇతనికి ఏం చెప్పాలి? ఎప్పుడైతే వచ్చాడో వీళ్ళ పిల్లలందరూ అతన్ని అటాక్ చేయడానికి వెళ్ళిపోతారు ఆ భక్తుల్ని కొట్టడానికి. నీ స్తోమతని గేట్ దగ్గర అర్హత లేదు, నీకు ఎలా లోపలికి వచ్చి అడుగుతావు పిల్లలు కావాలని. కానీ ఆ పిల్లవాడు అంటాడు, ఆ భక్తుడు అంటాడు, లేదండి మేము తండ్రి గారు మాట ఇచ్చారు అని అంటాడు. సరే మా తండ్రి గారిని పిలుస్తాం. ఆ పెద్ద భక్తుని పిలుస్తారు. ఏమయ్యా నువ్వు మాట ఇచ్చావా అంటే, నాకు గుర్తు లేదు అనేస్తాడు. ఎందుకంటే ఎస్ అని చెప్తే వీలు కొడతారు, నో అని చెప్తే మాట పోతుంది, ఏం చెప్పాలి, అందుకే నాకు గుర్తు లేదు అనేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నాకు బృందావనంలో కృష్ణుడు జన్మస్థాన ప్రదేశంలో మాట ఇచ్చాడు, కానీ మిమ్మల్ని చూసి మాట తప్పేశాడు అని ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఊర్లో అందరికీ వెళ్ళి తీసుకొని వస్తాడు, మీరే న్యాయం చెప్పండి, ఈ పెద్ద ఆయన ఇంత స్టేటస్ ఉన్న అతను అబద్ధం చెప్తున్నాడే ఆయన ఊర్లో అందరిని తీసుకొని వచ్చి పంచాయతీ పెడతారు. పంచాయతీ పెడితే ఊర్లో అందరూ కూడా ఇతను అరుస్తారు, ఏమిటయ్యా మాట ఇచ్చావు, మాట తప్పేస్తున్నావే. అప్పట్లో మాటకు అంత విలువ ఉండేది. ఇప్పుడు మాటలు కోటలు దాటుతాయి. మాటలు విలువ అని చెప్పండి. పొద్దున్న చెప్పింది మధ్యాహ్నం మర్చిపోతాం. అప్పుడేమిటి మాట అంటే ఒక ప్రాణంలాగా, ఒక మాట ఇచ్చామంటే. ఈ విధంగా అందరిని పిలిచి పంచాయతీ చేసి అందరూ కూడా మందలిస్తారు అతన్ని, ఎందుకు ఇలా చేస్తున్నావు, లేదు నేను మాట ఇవ్వలేదు అని చెప్పేస్తాడు.
అప్పుడు విలేజ్ వాళ్ళకు డౌట్ వస్తుంది. ఈ పిల్లవాడు చెప్తాడు, చిన్న భక్తుడు, లేదండి గోపాలే సాక్షి, కృష్ణుడే సాక్షి, ఆయన ముందరే మాటిచ్చాడు ఈయన, కాబట్టి కృష్ణుడే సాక్షి. ఊర్లో వాళ్ళు ఏమంటారు, కృష్ణుడే సాక్షి అయితే ఆయన తీసుకోరా అని అంటారు. అంతే కదా, సాక్షి ఎవరు అక్కడ? కృష్ణుడే కదా, ఆయనే తీసుకురావయ్యా, ఆయన సాక్ష్యం చెబితే నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆ భక్తుడు ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాడు. వృందావనంకి వెళ్ళి కొన్ని నెలలు నడుచుకుంటూ వెళ్ళి గోపాల దగ్గరికి వెళ్తాడు. గోపాల, నువ్వే నాకు సాక్షి కదా, ఆ రోజు నీ ముందరే మాటిచ్చాడు ఆయన, కాబట్టి నువ్వే ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి రావాలయ్యా అని అంటాడు. విగ్రహాన్ని వేడుకుంటాడు, నువ్వే సాక్ష్యం చెప్పాలి అని. ఇతను చాలా భక్తుడు కాబట్టి విగ్రహం మాట్లాడుతుంది అతనితో. మనలో భక్తి ఉంటే విగ్రహం కూడా మనతో మాట్లాడుతుంది. మన భక్తి లేకపోతే భగవంతుడు పక్కన ఉన్నా కూడా మనం స్పందించలేము. దుర్యోధనులాగా, ఇక హిరణ్యకశిపులాగా. ఇక్కడ ఏమైంది, గోపాల్ అంటాడు, ఎలా వస్తావయ్యా, సాక్షి ఎలా చెప్పాలయ్యా, మాట ఇచ్చింది కరెక్టే, ఇక్కడ నేను ఎలా వస్తాను ఆ ఊరికి? లేదు, నా మాటగా చెప్పు వాళ్ళకి అని అంటాడు. వాళ్ళు నీ మాటలు వినే పరిస్థితి కాదు అక్కడ, వాళ్ళు నమ్మట్లేదు, నన్నే నమ్మట్లేదు, నీ మాట చెప్తే ఎలా నమ్ముతారు వాళ్ళు? కృష్ణుడు చెప్పాడంటే, కానీ నువ్వే రావాలి అని అంటాడు. నేను ఎలా వస్తానయ్యా, విగ్రహ రూపంలో ఉన్నానే, ఎలా వస్తాను నేను అంటాడు కృష్ణుడు. లేదు స్వామి, నువ్వే నాకు దిక్కు, లేదంటే నా మాట పోతుంది, ఎందుకంటే నువ్వు సాక్షి చెప్పాను, వాళ్ళందరూ చెప్పొచ్చా, లేదా నేను చెప్పిన తప్పు అయిపోతుంది కదా అప్పుడు. కానీ నాకు దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు, నీ భక్తుడికి నువ్వు ఇట్లా అవమానించాలని అవమానించు, కానీ నాకు వేరే దారి లేదు కృష్ణ అని వేడుకుంటాడు. కృష్ణుడు రోజు వేడుకుంటే కృష్ణుడు మనసు కరిగిపోతుంది. అయ్యో ఇతను జాలేస్తుంది, నా భక్తుడి పాపం, సరే వస్తాను అని అంటాడు కృష్ణ. నువ్వు ఎలా వస్తావు కృష్ణ అని అంటాడు కదా. నేను ముందు వెళ్తూ ఉండు, వెనకాలే నడిచి వస్తాను అని అంటాడు. నాకెలా తెలుసు నువ్వు నడుస్తున్నావో లేదో అని అంటాడు. లేదు, నా కాళ్ళకు గజ్జలు ఉన్నాయి కదయ్యా, అవి సౌండ్ వస్తుందిలే, నడిచేటప్పుడు సౌండ్ వస్తుందంటే నేను వెనక నడిచినాడు. కానీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, ఎప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ ప్రతిరోజు నాకు కేజీ రైస్ వంట వండి ప్రతిరోజు నాకు నైవేద్యం పెట్టాలి ప్రయాణంలో అంతా. చూడండి అసలు ఆ ప్రయాణాలకు ఎంత కష్టం సేవ చేయాలంటే కూడా. కండిషన్ పెడతాడు కృష్ణ, నువ్వు ప్రతిరోజు కేజీ రైస్ వండి నాకు పెట్టాలి, వెనక్కి తిరిగి చూడకూడదు, గజ్జల సౌండ్ వస్తుంది, ఇట్లే నువ్వు వెళ్ళు అని అంటాడు. సరే కృష్ణ, నువ్వు వస్తే చాలు కృష్ణ అని వృందావనం నుంచి ఇద్దరు పొద్దున బయలుదేరతారు. ఇంకా వెనకాల స్వామి విగ్రహం నడుస్తుంది చూడండి. భగవంతుడు లేనిది ఎవడు? పిచ్చివాడు. భగవంతుడు సర్వాంతర్యామి. విగ్రహంలో ఏంటి, లోకాలు నడిపించి ఆయన విగ్రహం నడవలేదు, విగ్రహం ఆయనే కదా. విగ్రహం నడుస్తూ పోతుంది, గజ్జల సౌండ్ వస్తుంది, ఓ కృష్ణుడు వెనకాల వస్తున్నాడు. రోజు స్వామికి నైవేద్యం పెడతాడు. అలా వెళ్తూ లాస్ట్కి ఏమవుతుందంటే, ఆ ఊరు పొలిమేరలకు వచ్చిన తర్వాత గజ్జల సౌండ్ రాదు. ఇతనికి టెన్షన్, అసలు కృష్ణుడు వచ్చాడో ఎక్కడ వెళ్ళిపోయాడో, వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు కదా కృష్ణుడేమో. కానీ ఇది టెన్షన్, అరే వచ్చాడో లేదని తిరిగి చూస్తాడు. అలాగే తిరిగి చూస్తే కృష్ణుడు విగ్రహం అయిపోయాడు. ఇలాగే ఇంక కదలడు. ముందే చెప్పాడు కదా, వెనక్కి తిరిగి చూసేవారికి అక్కడే కదలడు. ఇంకా ఇతను అంటే తిరిగి చూస్తే కృష్ణుడు అక్కడే ఇంకా నిలబడిపోతాడు విగ్రహం, అలాగా ఇంక కదలడు. సరే కృష్ణ ఎందరో వచ్చేసావు పర్లేదు అని ఆ పల్లెటూరికి పరిగెత్తా వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తాడు. గోపాలుడు వచ్చాడు. ఎవరు నమ్మరు. వృందావనం నుంచి విగ్రహం ఎలా వస్తుంది నడుచుకుంటూ అని ఎవరు నమ్మరు ఫస్ట్. కానీ ఇతని భక్తికి ఏమో వెరిఫై చేద్దాం జరిగిందో లేదో అని విలేజ్లో ఉన్న పల్లెల్లో ఉన్న అందరూ వస్తారు. ఆ పెద్ద ఆయన కూడా వస్తాడు, వాళ్ళ పిల్లలు వస్తారు, అందరూ వస్తారు. అందరూ వచ్చి చూసే కొంత షాక్ అయిపోతారు. విగ్రహం ఆ గోపాల అందాన్ని చూసి షాక్ అయిపోతారు. ఫస్ట్ ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు అని. కృష్ణుడు నడుచుకొని రావడం వృందావనం నుంచి వాళ్ళ ఊరికి. ఇంకా ఇతను సామాన్య భక్తుడు కాదయ్యా, సామాన్య భక్తుడు కాదు ఇతను చెప్పింది నిజమే. అప్పుడు అడుగుతారు, గోపాల్ ఇది జరిగిందా? అప్పుడు గోపాల్ సాక్ష్యం చెబుతాడు, ఎస్ ఈ పెద్ద భక్తుడు
ఈ చిన్న భక్తుడికి నా ముందరే మాటిచ్చాడు. ఇంకంతే. అతను పెద్ద భక్తుడు ఎంత అంటే చూడండి, అంటే ఇతని భక్తిని చూసి భగవంతుడు నడుచుకొని వచ్చేస్తాడండి. ఎంత భక్తి ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆయన హృదయాన్ని కదిలిచ్చేస్తాడు కదా భక్తుడు కూడా. అందుకే కృష్ణమాల వచ్చిన తర్వాత ప్రతాపరుద్ర ఒరిస్సాని పరిపాలించే రాజు ఆయన ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని విద్యానగరం నుంచి పూరి క్షేత్రం దగ్గరలోకి తీసుకొని వస్తారు. ఇక్కడ మంచి దేవాలయం కడుతారు. మీరు మన పూరి యాత్రకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా గోపాల దర్శనం చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటాడు. ఒక 8 feet ఉంటాడు ఆయన. కృష్ణుడి విగ్రహం, బృందావనం నడిచి వచ్చిన విగ్రహం అది. అందుకే ఆయన పేరేమిటి? సాక్షి గోపాల్. ఏం పేరు? సాక్షి గోపాల్కి జై. అంటే భగవంతుడు సాక్షి చెప్పడానికి వచ్చాడు భక్తుల కోసం. చూడండి, కానీ మనలో ఆ నమ్మకం ఉండాలి. భక్తి ఎలా మొదలవ్వాలి? నామంతో మొదలవ్వాలి. చూడండి, మాట తప్పకుండా అతను ఎంత భక్తి ఉంటే, ఎంత నమ్మకం ఉంటే కృష్ణుడి పైన, అతను మళ్ళీ తిరిగి వెళ్తాడు. చూడండి, మనమైతే ఏం చేస్తాం? విగ్రహం ఎలా వస్తుందయ్యా బాబు, అక్కడి నుంచి లారీలో పట్టుకొచ్చేద్దాం, ట్రక్కులో పట్టుకొద్దాం అనుకుంటాం మనం. అప్పుడు అవన్నీ లేవు కదా. విగ్రహం నడుచుకొని రావాలి. కృష్ణుడు నడుచుకొని వచ్చాడు చూడు. ఆయన కూడా భక్తుల కోసం ఎంత దూరమైన వెళ్తాడు కృష్ణ భగవానుడు. దానికి సాక్షి గోపాల్ కథే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇది ఉదాహరణ. కృష్ణుని ప్రేమని దేనికని వెలకట్టుతాం. ఇక్కడ విషయం ఏమిటి? పెళ్లి విషయం కాదు ఇక్కడ చూడాల్సింది మనం. చాలామంది పెళ్లి దగ్గర ఆగిపోయి ఉంటారు. పెళ్లి దగ్గర ఆగిపోవద్దండి. విషయం ఏమిటి ఇక్కడ? మనలో భగవంతుణ్ణి ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా నిస్వార్థంగా ఆయన ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కోసం ఎంత దూరమైన ప్రేమతో ఆయన వెళ్తారు. మన స్వార్థమైన ప్రేమ ఉంది కాబట్టే మన కళ్ళ ముందున్న ఆయనతో మనకు కనపడట్లేదు ఆయన. అది నిస్వార్థమైన ప్రేమ ఉంటే ఎక్కడ ఉన్న ప్రహ్లాదుడు ఏమిటి? నా నరసింహ ఎక్కడైనా కనపడుతున్నాడు. అండాంతరస్థ పరమానుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు అంటారు, కృష్ణ ప్రతి అణువులో నువ్వే ఉన్నావు కృష్ణ. ఎక్కడ కనపడ్డాయని చెప్పండి. కాబట్టి సాక్షి గోపాలంతా చూస్తే కూడా భగవంతుడు మనం ఎప్పుడు కూడా మనం ఆయన కోసం కష్టపడి ఏదైనా సేవ చేస్తే మన కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆయన. ఇంకొక దీంట్లో కూడా చూడాల్సింది ఏమిటంటే, గురువాయూరప్ప టెంపుల్లో కూడా ఒక సంఘటన ఇలాగే జరిగింది. ఒక చిన్న పిల్లవాడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆ పిల్లవాడు అతను అలవాటు ఏమిటంటే ఏది వచ్చినా సగం గురువాయూరప్పకి ఇస్తాడు. అతను ఉన్న దాంట్లో సగం. చూడండి ఎంత భావన. అతను ఒకరోజు బైక్ను ఆకలి వేస్తుంది. ఒక షాప్లో ఒక అరటిపండు దొంగలిస్తాడు ఆకలి తట్టుకోలేక. చూడండి, అరటిపండు దొంగలిస్తాడు ఆకలి తట్టుకోలేక. సరే దొంగలిచ్చాము, ఆకలి భయంకర ఆకలి ఉంది అతనికి, పిల్లవాడికి పాపం. ఏం చేయాలి? సరే మనం అతని హ్యాబిట్ ఏమిటి, అలవాటు ఏమిటి? కృష్ణుడు సగం ఇవ్వడం. సరే అరటిపండు సగం తుంచి గురువారప్ప హుడ్డీలో వేస్తాడు. కృష్ణ, గురువారప్ప నీకు ఇది సగం, మిగిలిన సగం నాకు. ఎంత భావన ఉండాలి చూడండి. మీకు భయంకరం ఆకలి వేసినప్పుడు, ఒక పండే దొరికినప్పుడు ఎవరికైనా పంచుతాం మనం? కృష్ణుడికి ఏముందయ్యా, అన్ని గుళ్ళు నైవేద్యాలు పెడతారు, నాకేముంది ఇక్కడ, నాకెవరు పెడుతున్నారు? అలా మిగేస్తాం. ఇక్కడ ఆ భక్తుడు ఏం చేశాడు? ఆకలి ఉన్నా, కడుపు మాడిపోతున్నా, కృష్ణ నాకు ఏదున్నా సగం నీకే కృష్ణ. అరటిపండు తుంచి హుండీలో వేస్తాడు, కృష్ణ నీకే స్వీకరించయ్యా అని. ఆ షాపు యజమాని ఓనర్ చూసిన తర్వాత తెలుసుకుంటాడు, ఈ పిల్లవాడు దొంగతనం చేశాడు. ఈ పిల్లవాడిని మందలించాలి, శిక్షించాలంటే కూడా తనకు హృదయం ఒప్పుకోదు. పేదవాడు పాపం, ఇతన్ని కొడితే ఏడుస్తాడే పిల్లవాడు, ఇతను ఎలా మందలించాలి, మనం మందలించలేమే అని. సరే అవయ్యా, ఇన్ని గురువాయూరప్ప చుట్టూ ఇన్ని ప్రదక్షిణలు చేయంటాడు. అదే నీ పనిష్మెంట్ అంటాడు.
అర్థమవుతుందా? ఆ పిల్లవాడు పాపం సరే అని గురువారప్ప చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు. ఆ రాత్రి ఆ షాప్ ఓనర్ కల్లో కృష్ణుడు వస్తాడు. ఏమిటయ్యా అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావు నువ్వు నా భక్తుడికి, సగం నాకు ఇస్తాడు కదా, నీ పనిష్మెంట్ సగం నేనే తీసుకున్నానయ్యా, నేను కూడా నడుస్తూనే ఉన్నాను పిల్లవాడి చుట్టూ. అర్థమవుతుందా? నా భక్తుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను కూడా తీసుకోవాలి కదా పనిష్మెంట్ని, కాబట్టి సగం నేను కూడా తీసుకున్నాను బాబు, తిరుగుతూనే ఉన్నాను నీకు చెప్తున్నాను వచ్చి. అప్పుడు షాక్ అయిపోతాడు అతను. అంటే కృష్ణుడు భగవంతుడు భక్తుల కోసం ఎంత దూరం వెళ్తారో చూడండి. మన బాధలు పంచుకునే వాళ్ళు ఏ బంధాలైనా కొంతవరకే పంచుకుంటారు. భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా ఏ బంధమైనా పంచుకునే బాధలు కొంతవరకే ఉంటుంది. ఓర్పు వెలగట్టలేని బంధం, ఓర్పు వెలగట్టలేని సంబంధం అంటే కృష్ణ భగవానులతోనే. ఆయన ఓర్పుని వెలగట్టలేని. భృగుమని స్వామిని వక్షస్థలంలో తన్నినప్పుడు కూడా స్వామికి అయినా కోపం వచ్చిందా? స్వామి ఏమన్నారు? అయ్యో భృగు, నీ కాలు దెబ్బ తగిలిందేమో అయ్యా, నా హృదయం రాతి హృదయం కొద్ది గట్టిగా ఉంటుంది నాది, నీ కాలుకైనా దెబ్బ తగిలిందేమో అని స్వామి కాళ్ళు పట్టుకుంటాడు. చూడండి, ఇంత ఓర్పు ఔదార్యం కృష్ణుల్లో తప్ప, నారాయణుడు తప్ప ఎక్కడా ఉండదు. కాబట్టి ఆ ప్రేమను మనం తెలుసుకోగలిగామంటే మానవ జీవితం అంతా ఆ భగవంతుడితో ప్రేమ కోసమే. ఎంత ప్రేమని ఈ లోకంలో కానీ కొంతవరకే ఓర్చుకుంటారు. ఆ ఓర్పు దాటిన తర్వాత బంధాలకి ఇంకా తెగిపోతాయి. అదే కృష్ణుడు అంటాడు, భాగవత పురాణంలో అంటాడు, ఆ పిల్లవాడి భావం చూడండి. అతనిలో ఉన్నది ఏదైనా కృష్ణ, ఉన్నది ఏదైనా సగం నీ కృష్ణ. ఎంత మంచి భావన చూడండి. మనమే అనుకుంటాం 99 భాగాలు మనం తీసుకొని ఒక భాగం కూడా ఆలోచిస్తాం, 100 సార్లు ఆలోచిస్తాం. ఒక భాగం కృష్ణుడిగా ఆయన చాలామంది ఇస్తుంటారే, మనమే ఎందుకు ఇవ్వాలి, మన భాగం ఎందుకు ఇవ్వాలి, అందరికీ పుణ్యం రావాలి కదా, మనమే చేసేలాగా చాలా ఆలోచిస్తాం మనమంతా కూడా. కానీ ఆ భక్తుడు చూడండి, ఆకలి ఉన్నా కానీ సగం భగవంతుడికి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే, మీరు చనిపోయే క్షణాల్లో భగవంతుడికి ఇచ్చేద్దాం, ఉపయోగం ఏమిటంటే నీకు ఇంకా వద్దు, నీకు పనికిరాదు, నీతో రాదు, అప్పుడు కృష్ణ నువ్వు తీసుకో. ఇది భక్త? ఇది చెప్పండి మీరే. ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాలి కదా, ఇతను ఆకలి తీరిపోయి ఇంకా పనికిరాదు, ఇంకా దేనికి పనికిరాదు అన్నప్పుడు మనం పెడతామా? ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు అప్పుడు పెట్టాలి కదా మనం. ఈ పిల్లవాడు కడుపు మార్చుకొని పెట్టాడా కృష్ణుడికి కావాలంటే? భగవంతుని పొందడం అంత ఈజీ కాదు. అదే కృష్ణుడు అంటాడు భాగవతంలో, నేనంత ఈజీగా దొరకనయ్యా. ఈ స్టోరీలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ మనలో ఆ స్థితి రావాలి, ఆ మార్పు రావాలి, భగవంతుని ప్రేమ రావాలి మనకు. ఎలా వస్తుంది సాధన? ఈ 16 మాలలు ఎందుకు చెప్తానంటే, 16 మాలలు అంటే 16 అడుగులు వైకుంఠానికి. ఇవి నేను ఒక్క అడుగులు ఆగిపోతే ఎలాగా? ఆ 16 అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి భాగవతం ఏం చెప్తుందంటే చూడండి, జ్ఞానం పరం గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాంగదితం మయా. అందరూ చెప్పండి, జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తద్ అంగం చ గ్రహణ గదితం మయా. కృష్ణుడు అంటాడు, విజ్ఞానం పరమగుహ్యం, నన్ను తెలుసుకోవడం పరమగుహ్యం. అంటే సీక్రెట్ల కంటే సీక్రెట్ నేను. అందుకే చూడండి, చాలామంది కృష్ణుడు చాలామంది తెలియదు. భక్తులతో ఉంటే తప్ప, భక్తుల ద్వారా వింటే తప్ప కృష్ణుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు.
మీరు ప్రయత్నం చేస్తే కృష్ణుడు మీరు అపరాధ భావంతోనే చూస్తారు. ఓ గోపికలతో ఆడేశాడు. గోపికల వాళ్ళ పొజిషన్ మనకు తెలియదు. వాళ్ళు కొన్ని కోట్ల జన్మల్లో తపస్సులు చేసి ఆ గోపికల శరీరం వచ్చింది మనకు తెలియదు. రాములు వారు దండకార్యంలో వాళ్ళకి వాళ్ళ కోరికను తీరుస్తారు. వాళ్ళందరూ రాముల వారిని భర్తగా కావాలనుకుంటే ఈ అవతారంలో నేను చేయలేను, ద్వాపరయుగంలో కృష్ణ భగవాన్లు వస్తారు, ఆయన మీ కోరికలు తీరుస్తారు. వాళ్ళే దండకార్యంలో ఉన్న ఋషులే ద్వారకా నగరంలో 16,108 రాణులు. ఇవన్నీ మనకి ఎలా బోధపడుతాయి? కృష్ణుతో ఎలా బోధపడుతుంది? కృష్ణుని గురించి తెలుసుకుని అంత స్తోమత మనకు లేదు. భార్యనే అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న భార్యనే మనం భర్తను అర్థం చేసుకోలేం. కృష్ణుని ఏం అర్థం చేసుకుంటాం మనం చెప్పండి? వాళ్ళ పక్కన మనమే మన సరిగా అర్థం చేసుకోలేదు. మన మైండే మన సరిగా తెలియదు కదా. ఇంక భగవంతుని ఏం అర్థం చేసుకుంటాం మనం? ఆ స్వామి ఏమంటాడు? పరమగుహ్యం. నేను అందరికీ దొరికే వస్తువుని కాదు, అందరికీ తెలుసుకునే వస్తువుని కాదు. పరమగుహ్యం జ్ఞానం యద్విజ్ఞాన సమన్వితం. ఎలా వస్తుంది? తద్ అంగం చ గృహణ గదీతం మయ. ఎవరైతే భక్తితో నన్ను సేవ చేస్తారో వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా భక్తిలో వాళ్ళ నామాన్ని, నాలుక భగవంతుడి నామం పలకాలి, చెవులు భగవంతుడి యొక్క కీర్తనలు ఆయన లీలలు వినాలి, కళ్ళు భగవంతుడి యొక్క విగ్రహ దృశ్యాన్ని ఆయన రూపాన్ని చూడాలి, చేతులు ఆ భగవంతుడికి నైవేద్యం కోసం వాడాలి. చేతులు మనం తినడానికి బాగా వాడేస్తున్నాం, రోజు చేయడానికి కూడా వాడాలి, నైవేద్యానికి కూడా. కాళ్ళు పుణ్యతీర్థాలు, దేవాలయాలు, సత్సంగాల కోసం కాళ్ళు వాడాలి. సత్సంగానికి రాని కాళ్ళు ఉన్నా లేనట్టే కదా. కాళ్ళు ఎందుకు మనకి? ఇంకా అందరూ వీల్ చైర్ ఇచ్చేసేయాలి ఇంకా, అంతే కదా. సత్సంగానికి రాని కాళ్ళు ఉన్నా లేనట్టే. ఈ కాలు అన్ని చోట తీసుకెళ్తుంది, కానీ భగవంతుడు వినడానికి రావాలి కదా. కానీ ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే నా పైన ఉంటాయో అటువంటి వాడికి నేను ఆ జ్ఞానాన్ని నేను ఇస్తా. కానీ భగవంతుడు అందరికీ దొరికే వస్తువు కాదు, పదార్థం కాదు. ఆయన అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఒక భక్తులతో ఉంటేనే దొరికే వస్తువు ఇది. మీకు దొరికింది, కానీ కాపాడుకోవాలని బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. అదే కృష్ణుడు అంటాడు ఇక్కడ చూడండి. భక్తి అనేది ఎలా అంటే, ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగ అభ్యాసేన నిత్యసః సమాహితాత్మ నిస్సంగో విరక్తయా పరిపశ్యతి. కపిలదేవులు అంటున్నారు ఇక్కడ, భక్తి ఏం చేస్తుంది? 4 చెప్తారు ఆయన. భక్తుల ఫస్ట్ విరక్తి రావాలి. విరక్తి అంటే రేపు సత్సంగాలు రాను ప్రభు, అది కాదు విరక్తి. రేపు నేను జపం చేయను ప్రభు, విరక్తి వచ్చేసింది నాకు. ఇంకా ఆ విరక్తి కాదు. విరక్తి అంటే ఏమిటి? భౌతిక సుఖాలపైన విరక్తి రావాలి. పునశ్చర్విత చర్వనానం. ప్రహ్లాదుడు అంటాడు, ఏం నములుతావురా దీంట్లో, దీంట్లో ఏముందనరా బాబు, నములుతానే మనం ఆవులాగా, నువ్వు దాని సారం లేదురా నాయన, చెరుకు రసం అంతా పోయింది, దాన్ని నములుతున్నావు పట్టుకోను, నువ్వు పిప్పిని నములుతున్నావు, పిప్పి బాగుంది 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 అనుకుంటున్నావు. కానీ రసం లేని దాన్ని రసం ఉందనుకుంటాం. అదే మాయ అంటే. అది ఇక్కడ విరక్తి రావాలి, సుఖాలపైన విరక్తి రావాలి. ఎలా వస్తుంది విరక్తి? భగవంతుడిపైన ఆకర్షణ ఉంటే తప్ప విరక్తి రాదు. భగవద్గీత భాగవత జ్ఞానం లేకుండా విరక్తి రాదు మనలో. అది బాగుంది, కష్టాలు కూడా, బాధలు కూడా బాగుంది అని అనుకుంటాం. ఒంటెలాగా. ఒంటె ఏం చేస్తుంది? ఒంటె అప్పుడప్పుడు ముళ్ళులు కొరుకుతుంది. దానికి కొద్దిగా సెన్సేషన్ వచ్చినప్పుడు ముళ్ళు కొరికి రక్తం వస్తుంది, నాలుకల్లో రక్తం వస్తుంటే బాగుంది 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 అంటుంది. మనమేం చేస్తున్నాం? అలాగే చేస్తున్నాం. మనం ఒంటిలాగా బాధల్లో కూడా బాగుంది అనుకుంటున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, విరక్తి రావాలి. విరక్తి ఎలా వస్తుంది చెప్పండి? ఫస్ట్ ఇక్కడ సమాహితాత్మ నిస్సంగ. మన సంఘం బాగుండాలి. యు ఆర్ నోన్ బై యువర్ కంపెనీ. మనం ఎవరితో సాంగత్యం ఉన్నామో అదే మన క్యారెక్టర్. సత్సంగాలంతా ఆదివారం సాయంత్రం వినేసి రేపటి నుంచి అంతా కూడా భయంకర సాంగత్యాలు పెట్టుకున్నాం అనుకోండి. ఆదివారం భక్త ప్రహ్లాద, సోమవారం హిరణ్యకశిపు, మంగళవారం రావణ, బుధవారం దుశ్శాసన, గురువారం కర్ణ,
శుక్రవారం శుక్రాచార్య, శనివారం ఎవరు? చెప్పండి, కుంభకర్ణ. ఇదేనా జీవితం అంటే? చూడండి, ప్రతి భక్తుడికి ఏమిటి? సత్సంగం. ఇక్కడ విన్నది వదిలేయొద్దండి, పట్టుకెళ్ళండి. దాని మీద నెమరు వేయాలి. ఆవు ఏం చేస్తుంది? గడ్డి తినిన తర్వాత ఇలా అంటూ నెమరేస్తూ ఉంటుంది, ఇలాగ కదా. సత్సంగాలకు వచ్చిన తర్వాత, వినిన తర్వాత నెమరేసుకోవాలి. ఇవాళ ఏం విన్నా మనం ఒక పాయింట్, ఇది బాగుందే, రాసుకుందాం, గుర్తుపెట్టుకుందాం, మళ్ళీ వెళ్ళి దాన్ని స్మరణ చేసుకోవాలి. స్మరణ చేసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు మన మైండ్లో ఉంటాయి ఇవన్నీ కూడా, లేదంటే పొద్దునకి వెళ్ళిపోతాయి. కానీ మనలో ఉన్న దుర్గుణాలు అది వెళ్ళాలంటే ఏమిటి? సత్సంగ, నిస్సంగ, మంచి సంఘంలో ఉండాలి మనం. అందుకే మీ అందరికీ రోజు ఇక్కడ రాలేరు కాబట్టి, కాళ్ళు నొప్పులు కాబట్టి, మోకాలు నొప్పులు కాబట్టి ఫోన్లో పెట్టాం మీకు అన్ని సంఘాలన్నీ కదా. సాయంత్రం పూట 4:30 గంటల ఒక సంఘ, మహిళా సంఘాలు, వాళ్ళకు కూడా ఉండాలి కదా భక్తి రావాలని. పొద్దున 5 గంటలకే నామజపం పెట్టాం. 5 నుంచి 7 గంటల వరకు హరే కృష్ణ మహామంత్ర నామం, 8 గంటలు భగవద్గీత. ఇవన్నీ ఇంట్లో నుంచి జాయిన్ అవ్వచ్చు కదా మీరు. మీకు అన్ని ఏర్పాటు ఉన్నాయి కదా సంఘం, అవునా కాదా? సాధు సంఘాలతో ఉండాలి మనం. ఇంత అవకాశం వాడుకోనా లేదా మనం దాన్ని? ఇంట్లో కూర్చొని మీరు భక్తుల సంగత్యం తెలుసుకోవచ్చు మీరు. కానీ ఎంతమంది దానిలో ఉపయోగించుకుంటారు చెప్పండి దాని గురించి? అది మీ చేతుల్లో ఉందంతా కూడా. అదే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ సంఘ బాగుండాలి, అప్పుడు విరక్తి వస్తుంది. ఎలా వస్తుంది విరక్తి కూడా? స్వామి అంటున్నారు ఇక్కడ, నిత్యాసహ సంహితాత్మ. హిత ఆత్మ, మన గురించి హితం, మన గురించి ఫస్ట్ మంచి ఆలోచించాలి మనం. అర్థమవుతుందా? మన గురించి మంచి అంటే ఏమిటి? ఆత్మ గురించి ఆలోచించండి అని. మనం పుట్టిన క్షణం నుంచి జఠరే శయనం అంటే ఏమిటి? మృత్యు పడుకునే వరకు, శ్మశానంలో పడుకునేంత వరకు మన గురించే, శరీరం గురించే చింతన, దేహ చింతన. హరిచింతన ఎక్కడుంది చెప్పండి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం సంసారే సహి పాహి మురారే. దుఃఖ అంటే ఏమిటి? శంకరాచార్య చెప్తారు, పునరపి జన, పుడుతున్నావయ్యా, పునరపి మరణం, చనిపోతున్నావు. సంసారే, సంసార బంధంలో పుట్టి పుట్టి చనిపోతున్నావు. గోవిందాన్ని ఎప్పుడు అంటున్నావు నువ్వు? ఆ భగవంతుడు నామస్మరణలో ఎప్పుడున్నావు నువ్వు? పుట్టినప్పటి నుంచి నువ్వు నీ శరీర చింతనతో బతుకుతున్నావు, ఆ చింతన చనిపోతున్నావు, మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ చనిపోతున్నావు. హరిచింతన ఎక్కడుంది? ఈ మానవ శరీరం వచ్చింది హరిచింతన కోసం, శరీర చింతన కోసమే కాదు ఇది. ప్రతి జీవుల శరీర చింతన ఉంటుంది. హరిచింతన ఒక మనిషి మాత్రమే చేసే చింతన హరిచింతన. అందుకే స్వామి ఏమంటాడు, అనన్యా చింతయంతో మా మేజన పర్యుపాసతే. అన్ని చింతలు పక్కన పెట్టి నా చింతలో రావయ్యా. కాబట్టి శంకరాచార్యులు మొత్తుకుంటున్నారు ఆయన. చూడండి, ఆ నామ సంఘ, భగవంతుడు నామచింతన ఉండాలి, మనకు నామస్మరణ ఉండాలి, నామ జపం ఉండాలి. అప్పుడు మనలో మార్పు అనేది, విరక్తి అనేది వస్తుంది. విరక్తి ఎవరు రాలి? వైరాగ్యమూర్తి ఎవరు? కృష్ణ భగవానులే. బృందావనంలో అంత ప్రేమించే వాళ్ళు ఉన్నా, ఆయన కోసం ప్రాణాలు అర్పించే గోపికలు ఉన్నా, గోపాలులున్నా, ఎప్పుడైతే ఒక పని మథురాకి వెళ్ళాల్సి వచ్చిందో కృష్ణ భగవాను క్షణం లేచి అలా కూర్చొని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అటాచ్మెంట్ లేదు ఆయనకి. బృందావన గోపికలు ఏడుస్తారు, కృష్ణ వదిలి వెళ్ళిపోతున్నావే అని. వైరాగ్యమూర్తి, భగవంతుడికి ఉన్న షడ్ గుణాల్లో, షడ్ ఐశ్వర్యాల్లో 6 ఐశ్వర్యాలు అనంతంగా ఉంటాయి. భగవంతుడు అంటే షడ్ ఐశ్వర్య పూర్ణ, ఐశ్వర్యం అనంతంగా ఉండాలి. కొంతమంది డబ్బులు ఉంటాయి, అందంగా ఉండకపోవచ్చు. అందంగా ఉంటారు, డబ్బులు ఉండవు. అందం డబ్బులు ఉంటే బుద్ధి లేదు, తెలివి ఉండదు. తెలివి అందం ఉండొచ్చు, కానీ ధైర్యం లేదు. అన్నీ ఉంటాయి, వైరాగ్యం ఉండకపోవచ్చు. కానీ భగవంతుడు ఏమిటి? ఎవరు? అందం, జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, యశస్సు, వైరాగ్యం, అనంతంగా ఉన్న శక్తి స్వరూపుడు కృష్ణ భగవానుడు.
కాబట్టే గోపికలు అంత బాధలో ఉన్న క్షణంలో రథం పైన ఎక్కి అక్రూరుతో మథురాకు వెళ్ళిపోతాడు ఆయన, కంసుని చంపడానికి. మళ్ళీ వెనక్కి తిరిగి రాలా. అర్థమవుతుందా? మళ్ళీ వెనక్కి స్వామి తిరిగి రాలా బృందావనానికి. ఆ గోపికలు ఆ భావంతో, విరహ వేదంతో స్వామిని తలుచుకుంటూ ఎక్కడ చూసినా కృష్ణుడే, బృందావనం అంతా కృష్ణుడే, గోవర్ధన చూస్తే కృష్ణుడే, గోవులను చూస్తే కృష్ణుడే. ఆ గోవింద స్మరణలోనే ఉండి వాళ్ళ శరీరం అట్లా వైకుంఠం వెళ్ళిపోతారు వాళ్ళు. చూడండి, వైరాగ్యం అంటే అలా. వైరాగ్యం ఎలా వస్తుంది? భగవంతుడి ద్వారా వైరాగ్యం రావాలి మనకు. కోపంతో వైరాగ్యం ఉంటుంది, ఇంట్లో గొడవలు జరిగితే వైరాగ్యం వచ్చేస్తుంది పూర్తిగా, అంతే కదా. ఆ క్షణంలో వైరాగ్యం వచ్చేస్తుంది అంతే. రేపు మళ్ళీ అబ్బో నా బిడ్డే, నా భార్య, నా తల్లి, నా బిడ్డ ఇదే, అంతే కదా. కానీ అది తాత్కాలిక వైరాగ్యం, అది కాదు. జ్ఞానంతో వైరాగ్యం రావాలి. జ్ఞానంతో వచ్చే వైరాగ్యం పదిలం. ఆ వైరాగ్యం ఉంది కాబట్టే అన్నీ మనం వదులుకొని కృష్ణ నువ్వే కావాలి. గోపికల వైరాగ్యం ఉంది. ఇక్కడ వైరాగ్యం రావాలన్నా భగవంతుడి ద్వారా మాత్రమే రావాలి. కాబట్టి ఈ మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి. ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దండి. అదే స్వర్ణయుగంలో మనుషులుగా పుట్టేశాం. ఎక్కడ పుట్టాం? వేద భూమి, రామభూమి, కృష్ణ భూమి, నరసింహ భూమి, కర్మభూమి, ఇది మోక్ష భూమి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటిది? మోక్ష భూమి. ఇది ఈ మోక్ష భూమిలో మనం వదిలి మోక్షాన్ని పొందలేదంటే మనలాంటి దురదృష్టవంతులు కూడా సృష్టిలో లేనట్టు. ఇంకా ఇటువంటి మోక్షంలో బట్టి మనం ఏం కోరుకోవాలి? మోక్షాన్ని అంటే భగవంతుడితో పర్మనెంట్గా ఆయనతో ఉండాలి, ఆ భావన రావాలి. మోక్షం అంటే అదే. మోక్షం అంటే ఏదో అనుకుంటారు. మళ్ళీ చెప్పాను కదా, ఈ శరీరంలో లిమిటేషన్స్ ఉంటాయి. ఎక్కువ రోజులు మనం సేవ చేయలేము శరీరంతో. ఆధ్యాత్మిక శరీరంతో, సచ్చిత్ ఆనంద శరీరం ఎప్పుడు ఆయనతోనే ఉండే అవకాశం దొరుకుతుంది. కృష్ణుడి విగ్రహమే అంత ఆకర్షణ ఇచ్చేస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయి, పలుకులు ఎలా ఉంటాయి, ఆయన పెదాలు ఎలా ఉంటాయి, ఆయన పళ్ళు ఎలా ఉంటాయి, ఆయన నవ్వు ఎలా ఉంటుంది. అందుకే ఆచార్యులు అంటారు, అయ్యా కృష్ణుడిని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నా అయితే నువ్వు మథురా బృందానికి వెళ్ళొద్దు, చాలా డేంజరు అని అంటారు. ఒకవేళ మథురా బృందానికి వెళ్ళిపోయావి అనుకో, మథురా బృందానికి వెళ్ళినా ఆ యమునా తీరం వెళ్ళొద్దయ్యా అని అంటారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయేవి అనుకో, యమునా నది తీరానికి కూడా, అక్కడికి వెళ్ళిపోతే కృష్ణుడు ఆ ఫ్లూట్ వాయించే శబ్దాన్ని మాత్రం వినద్దయ్యా అని అంటారు. ఒకవేళ వినేసేవి అనుకో, ఏమవుతుంది? ఈ భౌతిక సుఖాలపైన అంతా నీ విరక్తి వచ్చేస్తుందయ్యా. అర్థమవుతుందా? భౌతిక సుఖాలు విరక్తి వచ్చేస్తుంది. అందుకే బృందావనం వెళ్ళొద్దు, ఆ యమునాల తీరానికి వెళ్ళొద్దు, ఆ గోవర్ధనగిరిని చూడొద్దు, కృష్ణుడి ఫ్లోట్ శబ్దాన్ని వినొద్దు, కృష్ణుడు దర్శనం చేసుకోవద్దు. అవన్నీ చేసామనుకో వీటి విరక్తి వచ్చేసి వైకుంఠం వెళ్ళిపోతావయ్యా, కాబట్టి వెళ్ళొద్దయ్యా అని అంటారు. అటువంటి ఆకర్షణ భగవంతుడంటే. కాబట్టి ఇది ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ చేతున కదా, ఇది బంగారు యుగంలో మనం మానవులుగా పుట్టాం, మోక్ష భూమిలో పుట్టాం. మనం మోక్షం తప్ప అన్నీ కోరుకుంటున్నాం. మోక్షం అంటే ఊరికే కృష్ణుని పొద్దున్న లేచి మోక్షం ఇవి కృష్ణ ఇష్టం, అది కాదు. మోక్షం అంటే ప్రేమ. ఆయన కావాల్సింది ఏమిటి? తల్లికి బిడ్డ నుంచి ఏం కోరుకుంటుంది? తల్లులు ఉన్నారు కదా, మీ బిడ్డ నుంచి ఏం కోరుకుంటారు మీరు? మంత్లీ ఇంత పంపించు నాయన, శాలరీ 50% పంపించేసాయి, మొత్తం నీ భారీగా పెట్టేస్తున్నావు, నాకు నగలు వేసుకోవాలని నాకు ఏం కొనిట్లా ఈ మధ్య నువ్వు, ఇవన్నీ ఉంటాయి తల్లులకి? ఉండవు. వాడు ఇవ్వకపోయినా, పెట్టకపోయినా, చూడకపోయినా, తరిమేసినా, కొట్టేసినా, ముంచేసినా నా బిడ్డే కదా. మీకే అంత ప్రేమ ఉంటే తల్లులకు తల్లి, మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్షామ యజురేవచ. అర్జున, తల్లుల కన్నా తల్లి నేనే. ఆ ప్రకృతి ఎవరు సృష్టించారు? భగవంతుడే కదా. తల్లులకు తల్లి ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? ఇంకా ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు. అవతరం జరిగింది. ఎందుకు వచ్చింది? ఈ లోకం పైన ప్రేమతో రాలాయన, మన పైన ప్రేమతో వచ్చాడు. ఇప్పుడు జైల్లో ఉన్న బంధిస్తే జైలు పైన ప్రేమతో వెళ్తారా? చెప్పండి.
ఎవరన్నా మన బంధువులు జైలు ఉన్నారనుకోండి, జైలు చూసి వద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. జైలు పైన ప్రేమతో వెళ్తారు, లోపల ఉన్న మనిషి పైన ప్రేమతో వెళ్తారా? చెప్పండి. మనిషి పైన ప్రేమ కదా. జైల్లో భోజనం ఎలా పెడతారో టైంకి పెడతారంట. ఇక్కడైతే అన్ని పనులు చేయాలి, మనం ఒక టిఫిన్ చేయాలని అన్ని కడుక్కోవాలి, అన్ని పనులు చేయాలి, మధ్యాహ్నం అంతా అక్కడ టైం ప్రకారం టైం టేబుల్ అయిపోతుంది అంతా కూడా. కరెక్టే కదా? జీవితం బాగుండొచ్చు వెళ్తారు లోపలికి, లేదు కదా. అదే భగవంతుడు కూడా ఇది జైలులాగా ఈ లోకం. ఈ లోకం పైన ప్రేమతో రావట్లా. ఆయన అవతారం చేయట్లేదు. రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం, ఇవన్నీ కూడా అవతారాలన్నీ కూడా లోకం పైన ప్రేమతో కాదు, లోకంలో ఉన్న భక్తుల పైన ప్రేమతో వస్తాడు ఆయన ఇక్కడికి. కాబట్టి జైలు పైన ప్రేమతో రావట్లే ఆయనకి ఇదేమిటి తుచ్చం, ఇది ఆయన సృష్టిలో ఇదేమిటిది ఒక చిన్న ఆవగింజంత సమానంగా ఈ సృష్టి అంతా ఆయనకి. మన పైన ప్రేమతో వస్తారు ఆయన, మన పైన ప్రేమతో చెప్పిందే భగవద్గీత. ఈ ప్రేమను అర్థం చేసుకోండి. కాబట్టి జీవితాన్ని వృధా చేసుకోకుండా హరే కృష్ణ మంత్రం ప్రతిరోజు జపం చేయండి.